ఏపీడీఏసీ 2026లో భాగంగా ఈరోజు మనం 6th క్లాస్ సెకండ్ లెసన్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట గురించి తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. ఈ వీడియోలో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే మీకు అనుకున్నట్లు మనం వీడియోలు చేయాలంటే మీ యొక్క కామెంట్స్ను కామెంట్ రూపంలో మీరు కింద తెలియజేయగలరు. దానికి అనుగుణంగా మనం వీడియోలు చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం చూసినట్లయితే పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, మన చుట్టూ ఉండే వస్తువులు, మన ఆహారం, దుస్తులు వివిధ రకాలుగా ఉండటను మనం చూస్తున్నాం. ఆహారము దుస్తులు మాత్రమే కాకుండా ప్రతి చోట ఉండే వస్తువులన్నీ వివిధ రకాలుగా ఉంటాయి. మన చుట్టూ మనం చూసినట్లయితే కుర్చీ, ఎద్దుల బండి, సైకిల్, వంటపాత్రలు, పుస్తకాలు, బట్టలు, ఆట బొమ్మలు, నీరు, రాళ్ళు మరియు అనేక ఇతర రకాల వస్తువులను మన చుట్టూ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏమైతాయి? భిన్న ఆకారాలు, రంగులు, ఉపయోగాలను కలిగి ఉంటాయి. ఈ వస్తువుల జాబితాలో రబ్బర్ బంతి, ఫుట్బాల్, గాజుగోలి కూడా ఉండవచ్చు. దాదాపు గుండ్రంగా ఉండే వస్తువులను కూడా ఇందులో చేర్చితే మనం చూసినట్లయితే యాపిల్, కమలపండు, మట్టి కుండ ఇలాంటివి కూడా ఈ జాబితాలో చేరుతాయి. అంటే మనం ఆకారాన్ని బట్టి వస్తువులను చేర్చితే ఇందులో వివిధ రకాలు అంటే యాపిల్, ఫ్రూట్స్ కూడా ఇందులో చేర్చబడతాయి. మనం ప్లాస్టిక్తో తయారైన వస్తువుల జాబితాను తయారు చేయాలని అనుకుంటే ప్లాస్టిక్తో మనకు కనిపించే వస్తువులు ఏంటి? బకెట్లు, లంచ్ బాక్స్, ఆట బొమ్మలు, నీటి పాత్రలు, పైపులు ఇలాంటి పలు రకాల వస్తువులు ఇందులో స్థానాన్ని పొందుతాయి. పదార్థాలను వర్గీకరించడానికి పలు మార్గాలు ఉన్నాయి. 10 ఉదాహరణల్లో మన వస్తువులను వాటి ఆకారాలను బట్టి, అవి తయారైన పదార్థాలను బట్టి మనం ఏం చేసినాం? సమూహాలుగా వర్గీకరించినాం. వాటి యొక్క ఆకారము, అవి తయారైనటువంటి పదార్థాలను బట్టి. మన చుట్టూ ఉండే పదార్థాలన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో, మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఈ పదార్థాలు గాజు కానీ, లోహం కానీ, ప్లాస్టిక్ కానీ, కలప కానీ, పత్తి, కాగితము, మట్టి ఇందులో ఏవైనా కావచ్చు. ఒక పదార్థాన్ని మనం తీసుకున్నట్లయితే అవి ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో ఈ కింద పేర్కొన్నటువంటి వాటిలో గాజు కానీ, లోహం కానీ, ప్లాస్టిక్ కానీ, కలప కానీ, పత్తి కానీ, కాగితం కానీ, మట్టి కానీ ఉండవచ్చు. పదార్థాలకు సంబంధించి ఇంకా చాలా ఉదాహరణలు మనం చూడవచ్చు. ఇదంతా మనకు అవసరం లేదు. మనకు ఏ పాయింట్ కాంపిటేటివ్ అవసరమో అదే చదువుకుందాం. చాక్ పీస్, పెన్సిల్, నోట్ పుస్తకం, రబ్బర్, డస్టర్, సుత్తి, మేకు, సబ్బు, చక్రం యొక్క ఊచ, బ్యాట్, అగిపెట్టె, ఉప్పు, బంగాళదుంప తరగతి గదిలోకి తీసుకురాలేని వస్తువులను కూడా మనం పొందుపరచవచ్చు. అంటే మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్లో ఇవన్నీ కూడా ఉండవచ్చు. వస్తువుల నుండి కాగితం లేదా కలపతో తయారైన వాటిని వేరు చేయండి. ఈ అన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఇందులో కాగితం లేదా కలపతో తయారైన వాటిని మనం వేరు చేసినట్లయితే అవి ఒక గ్రూపుగా, ఈ విధంగా వస్తువులన్నిటినీ మనం రెండు సమూహాలుగా మనం విభజించవచ్చు. ఒక సమూహంలో కాగితం లేదా కలపతో తయారైన వస్తువులను ఉండగా మరొక సమూహంలో ఈ పదార్థాలతో తయారు కాని వస్తువులు, ఇది కాగితం కానీ కలపతో కానీ తయారు కాని వస్తువులను ఇంకొక గ్రూప్లో, ఫస్ట్ గ్రూప్లో కాగితం, కలప, సెకండ్ గ్రూప్లో కాగితం తయారు కాని వస్తువులను ఇట్లా మనం విభజించినట్లయితే 2 గ్రూపులుగా చేయవచ్చు. అదేవిధంగా మనం ఆహారం తయారీలో వాడే వస్తువులను కూడా వేరు చేయవచ్చు. ప్రతి వస్తువు ఏ పదార్థంతో తయారైందో గుర్తించే ప్రయత్నం చేయండి. సాధ్యమైన ఎక్కువ వస్తువులను గురించి సమాచారం సేకరించి పెద్ద పట్టికను తయారు చేయడం. కొన్ని వస్తువులు ఏ పదార్థాలతో తయారవుతాయో గుర్తించడం కష్టంగా ఉంటుంది. కొన్ని పదార్థాలు మనం చూసినట్లయితే ఏ పదార్థంతో తయారైందో కూడా, కొన్ని వస్తువులు ఏ పదార్థంతో తయారైందో కూడా గుర్తించడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఆ పదార్థాలను గుర్తించేందుకు మనం ఏం చేయాలి? టీచర్ కానీ తల్లిదండ్రుల హెల్ప్ కానీ తీసుకోవాలి. ఇది మనం చూసినట్లయితే పళ్ళెం ఉంది. అవి తయారైన పదార్థాలు చూడండి, స్టీలు, గాజు, ప్లాస్టిక్ ఇన్ని రకాలుగా ఉంటుంది. స్టీల్ పళ్ళెం ఉండొచ్చు, గాజు పళ్ళెం ఉండొచ్చు, ప్లాస్టిక్ పళ్ళెం ఉండొచ్చు. పెన్నులో మనం చూసినట్లయితే ప్లాస్టిక్ ఉంటుంది, లోహం ఉంటుంది. ముందు మనం రాసేటువంటిది బాల్ పాయింట్ లోహం ఉంటుంది, మిగతాదంతా ప్లాస్టిక్ ఉంటుంది. ఇట్లా ఒక వస్తువుని తీసుకున్నట్టయితే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో కూడా తయారు కావచ్చు. ఒకటి కన్నా ఎక్కువ వస్తువుల తయారీకి ఉపయోగించగల పదార్థాలను, పదార్థాలను మనం కనుగొనగలమా అని బూజో తెలుసుకోమంటున్నాడు. కనుగొనగలం. పదార్థాలచే నిర్మించమైన వస్తువులు చూడండి, చెక్కతో ఏమేమి వస్తాయి? కుర్చీ, బల్ల, నాగలి, ఎద్దులు, బండి, దాని చక్రాలు, ఇట్లా అవన్నీ చెక్కతో తయారవుతాయి. కాగితం, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వార్తాపత్రికలు, ఆట బొమ్మలు, క్యాలెండర్స్, ఇట్లా మనం చాలా రకాల వస్తువులు కాగితంతో తయారవుతాయి. మనం చూసినట్లయితే
మన చుట్టూ ఉండే వస్తువులు వేరువేరు పదార్థాలతో తయారవుతాయని తెలుసుకున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు వేరువేరు పదార్థాలచే తయారవుతాయని తెలుసుకున్నాం. కొన్ని సమయాల్లో ఒక వస్తువు ఒకే పదార్థంతో తయారై ఉండవచ్చు, లేదా అనేక పదార్థాలతో, ఒకే పదార్థంతో తయారై ఉండవచ్చు, అనేక పదార్థాలతో తయారై ఉండవచ్చు. అలాగే ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీలో వాడి ఉండవచ్చు. ఒక పదార్థాన్ని, ఒకే పదార్థం తీసుకున్నాం అనుకో, ఒక పదార్థం పుస్తకం, ఇంకొక పదార్థం లేకపోతే బుక్కు, ఇంకొక పదార్థం బాటిలు, అట్లా వివిధ రకాల వస్తువులను తయారు చేయొచ్చు. ఒక పదార్థం ఒకటే ఇక్కడ, కానీ వస్తువులు వేరువేరు వస్తువులు. ఒక పదార్థాన్ని వివిధ రకాల వస్తువులతో వాడి ఉండవచ్చు. పదార్థం ఒకటి వేరువేరు వస్తువులను ఉత్పత్తి చేయవచ్చు. ఒక వస్తువు తయారీకి ఏ పదార్థం వాడాలో ఏది నిర్ణయిస్తుంది అంటే, మనం వివిధ రకాల పదార్థాల గురించి మరింత తెలుసుకోవాలి. అంటే వాటిలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పాదార్థాల ధర్మాలు. ఆ పదార్థం యొక్క ధర్మాన్ని మనం తెలుసుకుంటే దాని నుంచి ఏ వస్తువులను ఎలా తయారు చేయొచ్చో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఒక పాత గుడ్డను పాత్రలను గుడ్డ ముక్కతో ఎప్పుడు తయారు చేయకపోవడం. పాత్రలను మనం చూసినట్లయితే వండుకునేటువంటి పాత్రలు ఉంటాయి చూసినా, ఆ పాత్రలను ఏం చేస్తారు, గుడ్డ ముక్కతో ఎప్పుడు తయారు చేయకపోవడం మీరు ఆశ్చర్యం కలిగించింది. అంటే వాటిని మనం గుడ్డ ముక్కతో తయారు చేయం. గుడ్డతో పాత్రను తయారు చేయడం అంటే చాలా తెలివి తక్కువగా ఉంటుంది. అంటే ఇది మనం పాత్రలు ఉన్నాయి చూసినా, మనం వండుకునేటువంటి పాత్రలు, వాటిని గుడ్డ ముక్కతో తయారు చేస్తామా, తయారు చేయలేము. అది తెలివి తక్కువ పని అని చెప్తున్నాడు. గాజుతో కానీ ప్లాస్టిక్ కానీ లోహం లేదా నీటి నిల్వ చేయగలిగినటువంటి పదార్థము, వీటితోనే మనం తయారు చేస్తాం. అలాగే వంట పాత్రల కోసం కాగితం వంటి పదార్థాలను వాడటం కూడా తెలివి తక్కువతనమే అవుతుంది. పాత్రలను కూడా కాగితంతో కానీ గుడ్డ ముక్కతో కానీ మనం తయారు చేయలేము. వాటిని మనం ఏం చేస్తాం, ప్లాస్టిక్ కానీ లోహం కానీ గాజుతో కానీ తయారు చేస్తాం. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే, ఇది ఇంపార్టెంట్, మనకి ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్ ఇంపార్టెంట్. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుందని మనం గమనిస్తాం. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకున్నటువంటి ఆ పదార్థం ఉంటుంది కదా, అది దాని ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కావున పదార్థాల ఉపయోగాలను బట్టి వాటి ముఖ్య ధర్మాలు ఏవి, కొన్ని ధర్మాలు ఇక్కడ మనం చర్చించడం జరుగుతుంది. చూడండి, పదార్థాలు సాధారణంగా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. చెక్క కన్నా ఇనుము చాలా భిన్నంగా ఉంటుంది. ఇనుము కంటే రాగి, అల్యూమినియం భిన్నంగా ఉంటాయి. ఇదే సమయంలో ఇనుము, రాగి, అల్యూమినియంలలో చెక్కకు లేని కొన్ని పోలికలు ఉండవచ్చు. ఈ చెక్కకు లేనటువంటి పోలికలు ఇనుములో కానీ, రాగిలో కానీ, అల్యూమినియంలో కానీ లేని పోలికలు ఉండవచ్చు అని చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క పదార్థము సాధారణంగా ఒక్కొక్క దానికి ఒకటి భిన్నంగా ఉంటాయి అని చెప్తున్నాడు. చూసినట్లయితే వీటిలో ఏవైనా మెరుస్తున్నాయా? మెరిసే పదార్థాలను ఒక సమూహంగా వేరు చేయండి. 2 ముక్కలుగా కోసినప్పుడు కొత్తగా కోయబడిన తలాన్ని పరిశీలించండి. ఆ ప్లేస్లలో మెరుగడం మనం గమనించవచ్చు. కొన్ని పదార్థాలు అప్పుడే కోసిన కొన వద్ద మెరుస్తూ ఉన్నాయా? ఈ పదార్థాలను కూడా మెరిసే పదార్థాల సమూహంలోకి చేర్చండి. ఇలాంటి మెరుపు లేక ధృతి, మెరుపుని మనం ఏమంటాం, ధృతి అని కూడా అంటాము. మెరుపు లేదా ధృతిని ఇతర పదార్థాల్లో గమనించామా? తరగతుల్లో వీలైనన్ని ఎక్కువ పదార్థాలతో పలుమార్లు చేసి ధృతి కలిగినయా, ధృతి కలిగి లేనివి అని 2 గ్రూపులుగా మళ్ళీ ఇక్కడ మెరుస్తున్నాయి, మెరుపు లేనివి, ధృతి ఉన్నాయి, ధృతి లేనివి అని వర్గీకరించండి. కోయడానికి బదులు మీ పదార్థ తలాన్ని గరుకు కాగితంతో రుద్ది, మన గుడ్డ చూస్తాం, గరుకు కాగితం చూస్తాం, ఉప్పు కాగితం మన చూస్తాం, తెలుగులో ఉప్పు కాగితం అంటాం. ఆ గరుకు కాగితంతో రుద్ది అది ధృతిని కలిగి ఉందా లేదా పరిశీలించవచ్చు. ధృతిని కలిగించుటకు పదార్థాలను కోయట. ఈ విధంగా ఇక్కడ మనం కోసినట్లయితే ఈ ప్లేస్లో మనకు మెరుపుదనం లేదా ధృతిని కనిపిస్తుంది. అంటే అలాంటి ధృతిని కలిగి ఉన్నవి సాధారణంగా లోహాలు. ధృతి అంటే మెరుపుదనాన్ని కలిగి ఉన్నాయన్ని లోహాలు. అవి ఇనుము కానీ, రాగి కానీ, అల్యూమినియం కానీ, బంగారం లోహాలకు ఎగ్జాంపుల్. ధృతిని కలిగి ఉన్నటువంటి వస్తువులను గుర్తించండి. ఇక్కడ నుంచి మనకు ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారు లోహాలు. కొన్ని లోహాలు తరచు వాటిలో గాలి తేమల చర్యల వల్ల తమ ధృతిని కోల్పోయి కాంతిహీనంగా, మనం తుప్పు పట్టడం అంటాం కదా, అట్లా కాంతిహీనంగా కనిపిస్తాయి. కావున లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ధృతిని గమనించవచ్చు. ఇట్లా మనం ఈ వస్తువులను బయట పడేసినాం అనుకో, అవి గాలికి తేమకు ఏమైతే చర్యనుంది కాంతిహీనంగా మారుతాయి. అక్కడ ఆ పదార్థాన్ని మనం ఎక్కడో చోట కోసినట్లయితే అక్కడ మళ్ళీ ధృతి అంటే మెరుపుదనం కనిపిస్తుంది. నెక్స్ట్ గట్టిదనం. ఇంతకుముందు మనం ఇప్పుడు అన్ని పదార్థాల ధర్మాలండి. మనం ధృతి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు గట్టిదనం గురించి తెలుసుకుంటున్నాం. వివిధ పదార్థాలు మీ చేతితో నొక్కినప్పుడు కొన్నిటికి సంపీడనం, పరిమాణం చిన్నగా అవ్వడం లేదా కష్టంగాను, మరి కొన్నిటికి సంపీడనం చెందించడం సులభం అవుతుంది. మనము ఒక పదార్థాన్ని తీసుకొని ఇట్లా గట్టి ఒత్తిపట్టినట్లయితే కొన్నేమో చిన్నగా అవుతాయి, కొన్నేమో మనం అట్లా చిన్నగా చేయలేము. అట్లా 2 రకాలుగా ఉంటాయి. కొన్నిటిని సంపీడనం చెందించినప్పుడు సులభంగా ఉంటుంది. ఒక లోహపు తాళం చెవి తీసుకొని దానితో చెక్క ఉపరితలాన్ని
అల్యూమినియం, రాయి, మేకు, కొవ్వొత్తి, శుద్ధముక్క మరి ఏ ఇతర పదార్థాలైనా గీకండి. ఏ ఇతర పదార్థాలైనా గీకండి. కొన్ని పదార్థాలు సులువుగా గీకవచ్చు, కొన్నిటిని మనం గీకలేము. అయితే ఏ పదార్థాలు అయితే సులువుగా గీకగలుగుతున్నామో లేక సంపీడనం చెందించగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు. సంపీడనం అంటే ఇట్లా ప్రెస్ చేసినప్పుడు చిన్నగా కావడం. సంపీడనం చెందగలుగుతున్నామో వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని గీకలేని వాటిని దృఢమైన పదార్థాలు. ఇక్కడ మనం 2 గ్రూపులు చేస్తున్నాం. మళ్ళీ గట్టిదనాన్ని బట్టి మెత్తని పదార్థాలు మరియు దృఢమైన పదార్థాలని అని అంటాం. ఉదాహరణకు స్పాంజ్, దూది ఇవి మెత్తనివి. ఇనుము చూసినట్లయితే ఇది దృఢమైనది. స్పాంజ్, దూతేమో మెత్తని పదార్థాలు. వీటిని మనం ఇట్లా సంపీడనం చెందిస్తే చిన్నగా అయితే వాటి పరిమాణంలో సైజు మారుతుంది, మళ్ళీ వదిలేస్తే సేమ్ పరిమాణంలోకి వస్తుంది. ఇలాంటి వాటిని మెత్తని వస్తువులు అని అంటాం. ఇనుమును మనం సంపీడనం చెందించలేం, చిన్నగా చేయలేం. ఇది దృఢమైన వస్తువులుగా ఇక్కడ వర్గీకరిస్తున్నారు గట్టిదనాన్ని బట్టి, ఈ లక్షణాన్ని బట్టి, ఈ ధర్మాన్ని బట్టి. రూపంలో పదార్థాల ధృతి, గట్టిదనం, గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలు ఉండవచ్చు. రూపాలలో, పదార్థాల ధృతిలో, గట్టిదనం మరియు గరుకుదనం లేదా నునుపుదనం వంటి భిన్న ధర్మాలను వస్తువులు కలిగి ఉండవచ్చు. పదార్థ రూపాన్ని వివరించగల ఇతర ధర్మాలను గురించి తెలుసుకుందాం. ఈ ధర్మాలే కాకుండా ఇంకా కొన్ని. కరిగేవి, కరగని ధర్మం. ఇదొక రకమైనటువంటి ధర్మం. కరిగేటి, కరగనివి. ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఇది మనకంత అవసరం లేదు, మనకు తెలుసు కరిగేటివి ఏంటి, కరగనివి ఏంటివి. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు చూడండి. ఉప్పు నీటిలో పూర్తిగా అదృశ్యం అవుతుంది. పంచదార కరిగిపోతుంది. ఇనుము కరుగుతుందా? కరగదు. శుద్ధ ముక్క కరిగిపోతుంది. కానీ కరిగిపోయినా కానీ మనకు తెల్లగా అనిపిస్తుంది. రంప పొట్టు కరుగుతుందా? కరగదు. ఇది ఇట్లా నీటిలో కరిగే వస్తువులను గుర్తించండి. ఈ క్రింది వాటిలో నీటిలో కరిగిపోయే వస్తువులను గుర్తించండి. ఎడ్జిటీకి వస్తాయండి. ఇట్లా చిన్న క్వశ్చన్లు ఎడ్జిటీకి వస్తాయి. స్కూల్ అసిస్టెంట్కు ఇలాంటి క్వశ్చన్స్ రావు, చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని పదార్థాలు నీటిలో పూర్తిగా అదృశ్యం అవ్వడాన్ని లేదా కరగడాన్ని మీరు గమనించవచ్చు. ఇలాంటి పదార్థాలను మనం నీటిలో కరిగే పదార్థాలు అని అంటాం. కొన్ని పదార్థాలు నీటిలో కరగవు, ఎక్కువసేపు కలియబెట్టినప్పటికీ అదృశ్యము కావు. ఇలాంటి వాటిని నీటిలో కరగని పదార్థాలు, నీటిలో కరిగే పదార్థాలు. మరి ఇక్కడ 2 గ్రూప్స్, కరగదానని ధర్మాలను చేసుకొని కరిగే పదార్థాలు, కరగని పదార్థాలు అని 2 గ్రూపులు. మన శరీరంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే అది అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. ద్రవాలు కూడా నీటిలో ఏమైతాయి? కరుగుతాయా? ద్రవాలు కూడా నీటిలో కరుగుతాయా అంటే కొన్ని కరుగుతాయి, కొన్ని కరగవు. ఇక్కడ చూడండి, వెనిగర్, నిమ్మరసం, ఆవాల నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ లేదా ఇతర ద్రవాలను సేకరించండి. వీటిని మనం ఏం చేయాలి? నీటిలో, ఇదంతా మనకు అవసరం. ఈ బాక్స్ చూడండి, బాక్స్ ఇంపార్టెంట్. వెనిగర్ బాగా ఏం చేస్తే కలిపితే బాగా కలిసిపోతుంది. నిమ్మరసం కలిసిపోతుంది. ఆవ నూనె కలుస్తుందా? కొబ్బరి నూనె కలుస్తుందా? కిరోసిన్ కలుస్తుందా అంటే ఇవి కలవవు. నీటిలో ఒక పొరలాగా పేరుకుంటాయి. కొన్ని పదార్థాలు, కొన్ని ద్రవాలు నీటిలో పూర్తిగా కలిసిపోవడాన్ని మనం గమనిస్తాం. మరికొన్ని నీటిలో కలవకుండా కొద్దిసేపు పక్కన పెడితే ఒక ప్రత్యేక పొరలాగా, ఈ నూనెలు ఉన్నాయి చూసినా, ఈ 3 నూనెలు ఏమైతాయి? ఒక ప్రత్యేక పొరలాగా ఏర్పడతాయి. మన ద్రవాలను నీటిలో కాకుండా మరో ద్రవంలో కరుగుతాయో పరిశీలించమని బూజో సూచిస్తున్నాడు. వాయువులు కూడా నీటిలో కరుగుతాయేమో తెలుసుకోవాలని పహేలికి కుతూహలంగా ఉంది. వాయువులు కూడా నీటిలో కరుగుతాయండి. O2, ఇప్పుడు మనం నీటిలో నివసించేటువంటి జీవులు ఏం చేస్తాయి? O2ను, ఆక్సిజన్ను, నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ తీసుకుంటాయి. కాబట్టి వాయువులు కూడా నీటిలో కరుగుతాయి. కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి, మరి కొన్ని కరగవు. కొన్ని కరుగుతాయి, కొన్ని కరగవు. నీటిలో కొద్ది మోతాదులో కొన్ని వాయువులు కరిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ వాయువు నీటిలోని జలచరాలు మరియు మొక్కలకు మనుగడకు చాలా ముఖ్యమైనది. ఆక్సిజన్ అటువంటి వాయువు ఏం చేస్తుంది? నీటిలో కరగడం వల్ల నీటిలో ఉన్నటువంటి జలచరాలు కానీ మొక్కలు కానీ ఆక్సిజన్ తీసుకొని, మొక్కలు ఏం చేస్తాయి? కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. జంతువులు ఏం చేస్తాయి? శ్వాసక్రియను జరుపుకుంటాయి. నీటిలో కరిగినటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకొని. వస్తువులు నీటిలో తేలుతాయా, మునిగిపోతాయా? ఇదొక ధర్మం. తేలడం, మునిగిపోవడం. ఇట్లా మన వస్తువులను మళ్ళీ ఇక్కడ 2 గ్రూపులు చేస్తున్నాం. నీటిలో కరగని ఘన పదార్థాలు నీటి నుండి వేరుపడటకు మీరు గమనించే ఉంటారు. అలాగే ద్రవాల విషయంలోనూ ఇదే గమనించి ఉంటారు. అయితే నీటిలో కరగని ఇలాంటి కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై కరగని ఉంటాయి కదా, ఆ కరగని కొన్ని పదార్థాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని ఏమో మిగిలినవి పాత్ర అడుగు భాగానికి మునిగిపోతాయి. నీటిపై తేలే లేదా మునిగే పదార్థాలకు పలు ఉదాహరణలు మనం గమనించినట్లయితే, ఇప్పుడు చెరువు ఉంది. చెరువులోని నీటిపై రాలిన ఎండుటాకులు, చెరువులోకి విసిరిన రాయి, గ్లాస్లోని నీటిలో వేసిన కొన్ని తేనె చుక్కలు, ఇవన్నీ ఏమవుతాయి అంటే కొన్ని మునుగుతాయి, కొన్ని తేలుతాయి. మనం చూసినట్లయితే నీటిలో తేలే మరియు మునిగిపోయే వస్తువులకు ప్రతి దానికి 5 ఉదాహరణలు ఇవ్వమని బూజో మిమ్మల్ని కోరుతున్నాడు. పదార్థాలు నూనె వంటి
పదార్థాలు నూనె వంటి ఇతర ద్రవాలలో తేలుతున్నాయా, మునిగిపోతున్నాయా పరీక్షించడం మాట ఏమిటి అంటే నూనెలు చూసినట్టయితే అవన్నీ ఒక లేయర్గా ఏమైతాయి, వాటర్ పైకి వచ్చేసి, ఇప్పుడు కిరోసిన్ వాటర్లో పోసినామండి, అది పూర్తిగా కరిగిపోదు, పైకి వచ్చేసి ఒక లేయర్ లాగా తేలుతూ ఉంటుంది. కొన్ని ఏమో మునుగుతాయి. ఇప్పుడు ఐరన్ వేసినాం, ఐరన్ ఏమవుతుంది, నీటిలో మునిగిపోతుంది, కరగదు కానీ మునిగిపోతుంది. ఇట్లా మునగడానికి తేలడానికి ఈ ధర్మాన్ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఇదొక రకమైన ధర్మం పారదర్శకత. మనం చూసినట్లయితే కొన్ని ప్రదేశాల గురించి మీరు ఆలోచించండి. గాజు కిటికీ వెనక దాక్కునే ప్రయత్నం చేస్తారు. అయితే మనం ఏ వస్తువులు లేదా పదార్థాల గుండా చూడగలుగుతామో, ఇక్కడ నుంచి మనకి ఇంపార్టెంట్, ఏ వస్తువులు పదార్థాల గుండా చూడగలుగుతామో వాటిని ఏమంటామంటే పారదర్శక పదార్థాలు. ఏ వస్తువు గుండా పదార్థం గుండా చూడగలుగుతున్నామో వాటిని పారదర్శక పదార్థాలు అని అంటాం. గాజు, నీరు, గాలి గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్, మనం గాజు ఇట్లా ఇచ్చినామనుకో, నీరు మన పారదర్శక పదార్థమా అపారదర్శకం, కన్ఫ్యూజన్ వస్తుంది. నీరు, గాజు, గాలి. మరియు కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక, కొన్ని అన్ని కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ వర్డ్స్ ఇంపార్టెంట్. కొన్ని ప్లాస్టిక్లు పారదర్శక పదార్థాలకు ఉదాహరణలు. ఈ క్రింది వాటిలో పారదర్శక పదార్థాల ఎగ్జాంపుల్స్ను గుర్తించండి అని ఇట్లా అడుగుతారు. సాధారణంగా షాపులలో బిస్కెట్లు, స్వీట్లు మరియు ఇతర తినుబండారాలను పారదర్శక గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచడానికి ప్రాధాన్యతనిస్తారు. కొనుగోలుదారులు వీటిని సులభంగా చూడగలుగుతారు. మరోవైపు మీరు వాటి గుండా చూడలేని పదార్థాలు కొన్ని ఉంటాయి. ఈ పదార్థాలను ఏమంటారంటే అపారదర్శక పదార్థాలు. కొన్ని ఇప్పుడు ఉన్నాయి, చెక్క ఉంది, ఐరన్ ఉన్నాయి, వాటిని గుండా మనం చూస్తామా, చూడలేము. అలాంటి వాటిని మనం ఏంటంటే అపారదర్శక పదార్థాలు. ఇక్కడ పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక, ఇట్లా ఈ ధర్మాలను వర్గీకరించడం అనేటువంటి వాటి గురించి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. మూత వేయబడిన చెక్క పెట్టెలో లేదా అట్ట పెట్టె లేదా లోహపు పెట్టెలో ఏమి ఉంచారో మనం చెప్పలేము. చెక్క, అట్ట, లోహాలు గుర్తుపెట్టుకోండి. అపారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ ఏంటంటే చెక్క, అట్ట మరియు లోహాలు, ఈ మూడు అపారదర్శక పదార్థాలకు ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్జాంపుల్సే మనకు ఎక్కువగా వస్తుంటాయి. ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని పదార్థాలను మనం పారదర్శక, అపారదర్శక పదార్థాలుగా విభజించవచ్చు. ఇక్కడ మనం 2 గ్రూపులు చేయొచ్చు, పారదర్శక మరియు అపారదర్శక అనేటువంటి 2 గ్రూపులుగా మనం విభజించవచ్చు ఈ ధర్మాన్ని ఆధారంగా తీసుకొని. అయితే ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చిండు. ఒక కాగితం తీసుకొని దాని గుండా వెలుగుతున్న బల్బును పరిశీలించండి. దానిపై 3 చుక్కల నూనెను పేపర్పై పూసి నూనె పూసినటువంటి భాగం గుండా వెలుగుతున్నటువంటి బల్బును మరలా పరిశీలించండి. బల్బు ఇంతకు ముందు కంటే ప్రకాశవంతంగా కనబడడాన్ని మనం గమనించారా? అయితే నూనె పూసిన కాగితం గుండా మీరు స్పష్టంగా చూస్తున్నాం కానీ మనం పారదర్శక పదార్థం గుండా చూసినంత స్పష్టంగా మనం చూడగలుగుతున్నామంటే చూడలేం. దానికి అవతల వైపు ఉన్న అన్ని వస్తువులు కనిపిస్తున్నాయా? బహుశా కనిపించవు, అన్నీ కూడా కనిపించవు. ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడగలుగుతున్నాం కానీ స్పష్టంగా, ఈ వర్డ్ ఇంపార్టెంట్, చూడగలుగుతున్నాం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని ఏమంటామంటే పాక్షిక పారదర్శక పదార్థాలు. ఏ పదార్థాల గుండా అయితే వస్తువులను చూడగలము కానీ స్పష్టంగా చూడలేము వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అని అంటాం. మనం ఆహార పదార్థాల్లో ఉండే కొవ్వులను పరీక్షించినప్పటికీ, మనం ఇంతకుముందు ఫస్ట్ లెసన్లో తెలుసుకున్నాం కదా, కొవ్వులను పరీక్షించినప్పటికీ కాగితం మీద మన నూనె మరకలు గుర్తున్నాయా? అది కూడా పాక్షిక పారదర్శకమే. మనం చూసినట్లయితే ఇంకా మనం పదార్థాలను అపారదర్శక, పారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలుగా మనం 3 గ్రూపులుగా మనం ఇక్కడ వర్గీకరించవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వస్తువులను కొన్ని ధర్మాలను తీసుకొని ఆ ధర్మాల ఆధారంగా మనం వస్తువులను వర్గీకరిస్తున్నాం. ఇక్కడ పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ నూనె కాగితం, ఇక్కడ చెక్క మరియు అట్ట ముక్క, ఐరన్ వస్తువులు, లోహంతో కూడినటువంటి వస్తువులు. ఇక్కడ ఏంది గాజు, నీరు, గాలి, ఇవి దీనికి ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇది పారదర్శక పదార్థాలకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 గ్రూపులుగా మనం వర్గీకరించాం ఈ ధర్మాల ఆధారంగా. ఇక్కడ చూడు, చీకటిగా ఉన్న ఒక టార్చ్ లైట్ యొక్క గాజుని అరచేతిలో మూసి, టార్చ్ లైట్కి ముందు వైపు గాజు ఉంటుంది కదా, దాన్ని అరచేతితో మూసి టార్చ్ను వెలిగించి అరచేతి వెనుక భాగాన్ని పరిశీలించండి. మీ అరచేయి అపారదర్శకమా, పారదర్శకమా, పాక్షిక పారదర్శకమా అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకు కనిపిస్తుందా పూర్తిగా అవతల ఏం జరుగుతుందో అనేది? కనిపించదు. కాబట్టి పారదర్శకమో అని తెలుసుకోండి, పాక్షిక పారదర్శకమో తెలుసుకోవాలనుకుంటుంది ఎవరు? పహేలి. అది అపారదర్శకం. మన చెయ్యి అవతల ఉన్న వస్తువులను మనం స్పష్టంగా చూడలేము కాబట్టి అదేంటి? అపారదర్శక పదార్థం. పదార్థాలు వాటి రూపాలలో మరియు నీరు లేదా ఇతర ద్రవాలలో కలిసిపోయే విధానాన్ని బట్టి
భిన్నంగా ఉంటాయని నేర్చుకున్నాం. అవి నీటిలో తేలవచ్చు, మునగవచ్చు. ఇదొక ధర్మం. మునగవచ్చు, తేలవచ్చు. పారదర్శకంగా, అపారదర్శకంగా లేదా పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. ఇదొక ధర్మం. పారదర్శకంగా, అపారదర్శకంగా, పాక్షిక పారదర్శకంగా ఉండవచ్చు. పదార్థాలను వాటి ధర్మాలలో పోలికలు, తేడాలను బట్టి మనం సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను ఏం చేయాలి? వాటి ధర్మాలలో పోలికలు లేదా తేడాలను బట్టి వాటిని సమూహాలుగా వర్గీకరించవచ్చు. నిత్య జీవితంలో మన వెసులుబాటు కోసం తరచూ మనం పదార్థాలను వర్గీకరిస్తుంటాం. మన ఇంటిలో సాధారణంగా ఒక రకమైన వస్తువులు ఒకే చోట ఉండేలా వాటిని ఏం చేస్తాం? నిల్వ చేస్తాం. ఇలాంటి అమరిక వల్ల వీటిని మనం ఏం చేస్తాం? సులువుగా గుర్తించగలుగుతాం. ఇప్పుడు మన కిచెన్ ఉంది. కిచెన్లో ఏం చేస్తాం? ఒక వస్తువులను ఒక దగ్గర, ఇంకో వస్తువులను ఇంకో దగ్గర, ఇంకో వస్తువును ఇంకో దగ్గర పెడతాం. ఎందుకంటే మనం సులభంగా గుర్తించడం కోసం. ఇట్లా పదార్థాలను కూడా వేరు చేయడం వాటి ధర్మాలను ఆధారంగా మనం వేరు చేస్తున్నాం. ఈ లెసన్లో మనం దీని గురించే మనం తెలుసుకుంటున్నాం. పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా వేరు చేయడం, దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇలా సమూహంగా చేయడం ఉపయోగకరంగా ఉండటానికి మరొక కారణం ఉంది. పదార్థాలను సమూహాలుగా విభజించడం వల్ల వాటి ధర్మాలలో క్రమత్వాన్ని పరిశీలించటకు అనుకూలంగా ఉంటుంది అని ఇది మనం ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఈ లెసన్లో ఫస్ట్ లెసన్ అంతా క్వశ్చన్లు వచ్చేంత లెసన్ ఇది కాదు. బట్ మనం ప్రతి లెసన్ను కూడా చదువుకోవాలి, క్షుణ్ణంగా చదువుకోవాలి. ఏ లెసన్ నుంచి ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మెయిన్గా మనం వచ్చిన వర్డ్స్ ఏంటివంటే పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక. పారదర్శక పదార్థాలకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. దీని అపారదర్శకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, పాక్షిక పారదర్శకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఈ లెసన్లో ఉన్నటువంటి కీలక పదాలు చూసినట్టయితే కఠినము, కరగనిది, మెరుపు కలిగినది, పదార్థము, లోహాలు, అపారదర్శకం, గరుకుదనం, కరిగేది, పాక్షిక పారదర్శకం, పారదర్శకం. ఇవి ఈ లెసన్లో ఉన్నటువంటి కీలక వర్డ్స్. మనం ఏమేమి నేర్చుకున్నామంటే మన చుట్టూ ఉండే వస్తువులు వివిధ రకాల పదార్థాల చేత నిర్మితం అవుతాయి. ఏదైనా ఒక పదార్థం పలు రకాల వస్తువులతో నిర్మాణంలో ఉపయోగపడుతుంది. ఏదైనా ఒక పదార్థము పలు రకాల వస్తువుల నిర్మాణంలో ఒక్కటే పదార్థం నుంచి అనేక వస్తువులను మనం తయారు చేయవచ్చు. అదే ఒకే వస్తువును తయారు చేయడానికి అనేక పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఒక వస్తువు ఒక పదార్థం చేత కానీ వేరువేరు పదార్థాల చేత కానీ నిర్మించవచ్చు. వివిధ రకాల వస్తువులు వేరువేరు ధర్మాలను కలిగి ఉంటాయి. కొన్ని పదార్థాలు ధృతిని, మెరుపుదనం కలిగి ఉంటే కొన్ని ధృతిని కలిగి ఉండవు. కొన్ని మెరుపును కలిగి ఉంటాయి, కొన్ని మెరుపును కలిగి ఉండవు. కొన్ని గరుకుగా ఉంటాయి, కొన్ని నునుపుగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని పదార్థాలు గట్టిగా ఉంటాయి, మరికొన్ని సున్నితంగా ఉంటాయి. కొన్ని పదార్థాలు నీటిలో కరుగుతాయి, మరికొన్ని కరగవు. ఇట్లా వర్గీకరణలు ఇవన్నీ మనం. గాజు లాంటి కొన్ని పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. చెక్క లాంటి పదార్థాలు మరియు చెక్క మరియు లోహాలు అపారదర్శకాలు. కొన్ని పదార్థాలు పాక్షిక పారదర్శక పదార్థాలు. మనం కాగితంపై నూనె పోసినటువంటి కాగితం పాక్షిక పారదర్శకం. పదార్థాలు వాటి ధర్మాలలో పోలికలను అనుసరించి, భేదాలను అనుసరించి మనం ఏం చేస్తున్నాం? సమూహాలుగా వర్గీకరించవచ్చు. పదార్థాలను మనం ఎందుకు ఇట్లా వర్గీకరిస్తున్నామంటే మన అనుకూలత కోసం, వాటి ధర్మాల అధ్యయనం కోసం కొన్ని సమూహాలుగా వర్గీకరించబడుతున్నాయి. ఇది ఈ సెకండ్ లెసన్కి సంబంధించినటువంటి పదార్థాల సమూహాలుగా వర్గీకరించుట. ఈ లెసన్స్ అంత క్వశ్చన్స్ వచ్చేటువంటి లెసన్స్ ఏం కాదు. బట్ మనం చదువుకోవాలి. ప్రతి లెసన్ను కూడా క్షుణ్ణంగా చదువుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పాక్షిక పారదర్శక, అపారదర్శక ఈ మూడు, పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక, ఈ మూడు ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనం ఎక్కడెక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నామో అక్కడ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఎంకరేజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.